జూలై 4 అనగానే అందరికీ గుర్తొచ్చేది వంగవీటి మోహన రంగా గారి జయంతి. ఈ జయంతి రోజున అనేక చోట్ల రంగా గారి అభిమానులు అంటే ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే రంగా గారిని అత్యధికంగా ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళే ఎక్కువ విగ్రహాలు పెడతారు అనేది ఒక వర్గం యొక్క ప్రధాన వాదన. అయితే విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో రంగా గారిని కానీ ఆయన కుమారుడు రాధా గారిని కానీ అభిమానించే వాళ్ళు లేకపోలేదు. అయితే అందులో ముఖ్యంగా అన్వర్ బాషా గారు ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచి అభిమానిస్తున్నారు. అసలు వంగవీటి ఫ్యామిలీకి ఇతనికి ఉన్న అనుబంధం ఏంటి, అసలు వాళ్ళ యొక్క ప్రత్యేకత చెప్పాలి అంటే ఆయన ఏం చెప్తారనేది ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంగా గారి వారసుడిగా రాధాబాబు రాజకీయాల్లోకి వచ్చాడు, కానీ అతను నిలదొక్కుకోవడంలో విఫలమయ్యాడు అనేది వంగవీటి అభిమానుల్లోనే చాలామంది అభిప్రాయం. దీన్ని మీరు ఏకీభవిస్తారా లేదంటే ఏం చెప్తారు? రాధాబాబు ఎమ్మెల్యే గెలిచినప్పుడు అందరూ వచ్చారు. రాధాబాబు ఎమ్మెల్యే గెలిచినప్పుడు చాలా నాయకులు కృష్ణలంక నుంచి కూడా చాలా నాయకులు వచ్చారు. చాలామంది కార్పొరేటర్లు కూడా అయ్యారు. అయ్యి ఇవాళ ఆయన ఎమ్మెల్యే సీటు ఇవ్వలే, 2 సార్లు ఇస్తే తూర్పులో ఇచ్చి 2వ సారి ఇస్తే గెలిపిలేకపోయారు కృష్ణలంక వాళ్ళు. అర్థమైందా? ఆయన దగ్గర ఉన్న వాళ్ళే గెలిపిలేకపోయారు. అర్థమైందా? కృష్ణలంక వాళ్ళ గురించి చెప్పవసరం లేదు. అది అది మేము 23 సంవత్సరాల నుంచి ఆయనతో జర్నీ చేస్తున్నా. నేను రాధా గారితో నాకు ఒక ఫ్యామిలీ, నేను ఒక ఫ్యామిలీ నెంబర్ ఆయన అలా ఉంటా నేను. ఆయన ఏ విషయంలో అయినా మనకి ఇంకో నాయకుడు అనేది తెలియదు. అది సంగతి. ఇందాక మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం, అంటే రంగా గారి జయంతి వచ్చినా వర్ధంతి వచ్చినా అభిమానులు చాలామంది విగ్రహాన్ని పెట్టి కొంత క్యాష్ సొమ్ము చేసుకుంటున్నారు అనేది ప్రధాన చర్చ. నిజంగా ఆయన ఆశయాల్ని అభిమానులు జనంలోకి తీసుకెళ్తున్నారా? పేదల పెన్నిద అంటున్నారు, పేదల ముద్దు బిడ్డ అంటున్నారు. వంగవీటి రంగా గారు అంటే ఒక మంచి నాయకుడు అని చెప్పేసి కొనయాడుతున్నారే తప్ప ఆయన ఆశయాలను కానీ ఆయన భావజాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? నిజంగా రంగా గారి లాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పేదలకు హెల్ప్ చేసే విషయంలో ఆ విధంగా ఉన్నారా అంటే మీరేం చెప్తారు? రంగా గారికి పవన్ కళ్యాణ్ గారికి కలపొద్దు. రంగా గారు ఒక దేవుడు. అన్ని క్యాస్టులు వాళ్ళకి నాయకుడు ఆయన. ఒక క్యాస్ట్కి కాదు ఆయన, అన్ని క్యాస్టులకి నాయకుడు ఆయన. ఒక బీసీ, ఒక మైనార్టీ, ఒక ముస్లిం, అన్నిటి క్యాస్టులకి ఆయన నాయకుడు. ఒక క్యాస్ట్ వాళ్ళు పెట్టట్లేదు ఆయన విగ్రహాలు, అన్ని క్యాస్ట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఆయన ఒక క్యాస్టే అని కాదు, అన్ని ఊర్లలో నిన్న నెల్లూరు కావలిలో పెట్టారు, మొన్న ఒంగోలు, మొన్న ఖమ్మంలో పెట్టారు. అన్ని ఊర్లలో ఆయన నాయకులు ఉన్నారు. అన్ని ఊర్లో వీళ్ళు ఉన్నారు ఆయనకి. ఆయన ఒక క్యాస్ట్కి సంబంధించిన నాయకుడు కాదు. అది అన్వర్ బాషా గారు, మీరు ఎందుకు ఆ కుటుంబానికి అంత దగ్గర అయ్యారు? అక్కడ మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? వాళ్ళంటే ఎందుకు మీకు అంత ఇష్టం? అంటే రాధా గారన్నా రంగా గారన్నా దీనికి కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? కరప్షన్ లేని నాయకుడు వంగవీటి రాధా. కరప్షన్ తెలియని నాయకుడు వంగవీటి రాధా. అది కూటమి గెలిచిందంటే ఆయనది ఒక హ్యాండు. అర్థమైందా? పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, చంద్రబాబు, రాధాబాబు ఈ నలుగురు ఉంటేనే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అర్థమైందా? అది మీ బండి మీద కూడా చూస్తున్నాం, వంగవీటి రాధా యూత్ అన్నారు. తర్వాత మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం జనాల్లో ఉండట్లేదు కదా. జనాల్లో ఉంటే కదా ఆయనకి నాయకుడిగా పేరు వచ్చేది. ఎదురు కూడా చూడొచ్చు వంగవీటి రాధా యూత్ అని చెప్పేసి ఆయన చక్కగా. మీ బండేగా పక్కన 20 సంవత్సరాల నుంచి ఇదే బండి, అదే పేరు. ఏ బండి బుల్లెట్ ఉంది, బుల్లెట్ మీద కూడా వెనక అదే పేరు ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటుంది. అది అంటే ఆయన రాధాబాబు జనాల్లో ఉండడు, అందుకే ఆయన కనుమరుగైపోయాడు అనేది వాదన. అది పిచ్చి మాట. జనాల్లో లేరని ఎవరు చెప్పారు? వీళ్ళు ఏదో పుకారు లేపుతారు. వర్ధంతికి జయంతికి వస్తే జనాల్లో ఉన్నట్టేనా? వర్ధంతి జయంతికి వస్తే ఏంటి అంటే డైలీ రమ్మంటారా ఏంటి? నాయకుడు అంటే సమస్యలు వినాలి కదా. కూటమి తరపున గెలిచినప్పుడు ఎలక్షన్లో తిరిగి అంతా ఇక్కడ 50,000 మెజార్టీ. గద్దె రామ్మోహన్ రావు గారికి 50,000. ఎక్కడ బాడవపేట, అది పరమట సెంటర్, అది ఏమంటారు దాన్ని, దర్శిపేట నుంచి స్టార్ట్ చేస్తే 12 అయింది. శ్మశానం దగ్గరికి వెళ్ళేటప్పటికి కేసులు పెట్టారు. ర్యాలీ టైం అయిపోయింది, మీరు దిగాలి ఇంకా అని. ఆయన బొమ్మరథం పడతారు ఆయన వస్తే. అది
ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా ఏం చెప్తాయండి? ఫైనల్గా ఏముంది చెప్పండి మీరు. కూటమి ప్రభుత్వం మీద మీరు కొంత అసంతృప్తిగా ఉన్నారని కూడా విన్నాం, ఎందుకని? ఏ అసంతృప్తి ఏమి లేదండి, వ్యాపారాలు లేవు, ఆటో నగర్లో వ్యాపారాలు లేవు. కొద్దిగా అన్నీ సెట్ అవ్వాలిగా, సెట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం, అది సంగతి. ఏడాది పరిపాలన మీద మీ రివ్యూ ఏంటి? బాగానే ఉంది. అమ్మఒడి చేశాడంట, మా గుమ్మస్తాకు పడింది, 2 ఆడపిల్లలు పడిని, మా ఎలక్ట్రీషియన్కి పడింది అమ్మఒడి. పర్లేదు, వాళ్ళు ఫీజులు అవన్నీ కట్టుకుంటున్నారు, పర్లేదు. సెట్ అయితే మోటార్ ఫీల్డ్ కూడా కొద్దిగా, మోటార్ ఫీల్డ్ వైపు కూడా కొద్దిగా చూస్తే చంద్రబాబు గారు బాగుంటుంది. అమరావతి మీకు తెలిసి ఎప్పటికల్లా కంప్లీట్ అయింది? అమరావతి వల్ల మన జీవితాలు అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న పరిస్థితులు స్థితిగతులు ఏమైనా మారుతాయి? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారిపోద్దా? అమరావతి మీద మీ కామెంట్ ఏంటి? అమరావతి ఏపు ఇండియా మ్యాప్లో అమరావతి ఏపు ఒక రోజు నేను బతుకుంటానో చచ్చిపోతానో తెలియదు, ఇండియా మ్యాప్లో చూస్తారు. అమరావతి ఇలా ఉంటుందా, చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశారా? లోకేష్ చేయగలడు, ఆ స్టామినా ఉంది లోకేష్కి, చేయగలడు. పవన్ కళ్యాణ్ మనకు చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నారు? వ్యతిరేకం లేదు, ఎందుకంటే స్థాయి కాదు, మనం మాట్లాడే స్థాయి కాదు ఆయన. మా నాయకుడు మాకున్నాడు, మాకు చాలు. మాకు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడే అంత స్థాయి కాదు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండాలా ఉండకూడదా? ఉండాలి, 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 ఉండాలి. మనం మాట్లాడడం మనం వెల్కమ్.